75,000 మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్స్టైల్ రంగానికి చేయూతనందిస్తామని తెలిపారు. అసోసియేషన్ సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాకముందు వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. వీళ్లలో ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటివి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నాకున్న స్థాయిలో మిగిలిన డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి అదేవిధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా ఉపాధి కలిగే విధంగా ఏ కార్యక్రమాలు చేయగలమో అవన్నీ కార్యక్రమాలు చేస్తానని సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.